హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం భీమాశంకర్ జ్యోతిర్లింగానికి సంబంధించినటువంటి కంప్లీట్ ట్రిప్ డీటెయిల్స్ మరియు టెంపుల్ యొక్క హిస్టరీ చూసేద్దాం. వచ్చేయండి. దానికంటే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్ట్రలోని 3 జ్యోతిర్లింగాల ట్రిప్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఎవరైతే చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్ అవుట్. భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే భోర్గిరి విలేజ్లోని సహ్యాద్రి హిల్స్లో ఉంది. ఫ్లైట్లో రావాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళైతే పూణే వరకు వచ్చి అక్కడ నుండి మనం లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం భీమాశంకర్కి చేరుకోవచ్చు. ట్రైన్లో ప్లాన్ చేసుకునే వాళ్ళైతే నియర్ బై రైల్వే స్టేషన్ వచ్చేసి కర్జత్ ఆర్ లోనావాలా రైల్వే స్టేషన్. పూణే నుండి భీమశంకర్ 124 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి మనకి మహారాష్ట్ర ఆర్టీసీ బస్సెస్ ఆర్ ప్రైవేట్ బస్సెస్ ఆర్ లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ టెంపుల్ కి వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి బస్ స్టాప్ అయితే ఉంటుంది. అండ్ హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళైతే 659 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కంప్లీట్ గా 13 hours జర్నీ అయితే ఉంటుంది ఇన్ బస్ అండ్ ట్రైన్. సో కంప్లీట్గా హాఫ్ డే జర్నీకే సరిపోతుందండి. అండ్ ఎవరైనా 3 జ్యోతిర్లింగాలు ఒకే ట్రిప్లో దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళైతే నా ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ ట్రిప్ డీటెయిల్స్ పోస్ట్ చేశాను, మిస్ చేయకుండా చూడండి. సో నేను టెంపుల్కి అయితే చేరుకున్నానండి. ఇక్కడ మనకి స్టేయింగ్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఫ్రెష్ అప్ అవ్వడానికి 100 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. నా సజెషన్ వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ అయిపోవడం బెటర్ అని, ఎందుకంటే ఇక్కడ వసతి గృహాలు చాలా తక్కువగా ఉంటాయి అండ్ లోకల్లో వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ విజిట్ చేసుకొని మనం రిటర్న్ అయిపోవచ్చు. మీరు కనుక భీమాశంకర్ రావాలనుకుంటే ఖచ్చితంగా వింటర్లోనే రండి. ప్లీజ్ అవాయిడ్ ఇన్ సమ్మర్ అండ్ రైనీ సీజన్. భీమశంకర్ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో 6వది. ఈ జ్యోతిర్లింగం సహ్యాద్రి పర్వతాలలో లోతైన ప్రదేశంలో ఉంటుంది. సో మనం స్టెప్స్ దిగుతూ కిందకి వెళ్తూ ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి శివలింగం చాలా లోతైన ప్రదేశంలో ఉంటుంది. లోతైన ప్రదేశాలలో ఉన్నటువంటి తక్కువ దేవాలయాల్లో భీమాశంకర్ ఒకటి. మెయిన్ టెంపుల్ వెళ్ళడానికి మనకి 2 ways అయితే ఉంటాయి. ఒకటి స్టెప్స్ ద్వారా, ఇంకొకటి వేరే దారి ఉంటుంది. సో మేము స్టెప్స్ ద్వారా వెళ్తున్నాము. ఫ్రీ దర్శన్ వెళ్ళాలనుకున్న వాళ్ళైతే స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు. విఐపి దర్శన్ వెళ్ళాలనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ టెంపుల్ కి వచ్చేసి పక్కనే ఉన్నటువంటి ఆఫీస్ రూమ్ లో మనకి టికెట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. 300 to 500 ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. సో మనం టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయామండి. కృష్ణా నది ఉపనది అయినటువంటి భీమా నది యొక్క జన్మస్థలం కూడా ఇక్కడే ఉందండి. ఇక టెంపుల్ హిస్టరీకి వచ్చేసరికి భీముడు అనే రాక్షసుని యొక్క సంహారం జరిగిన ప్రదేశం కావున ఈ దేవాలయానికి భీమాశంకర్ జ్యోతిర్లింగం అనే పేరు వచ్చింది. ఈ టెంపుల్ 13th centuryలో నిర్మించారు. భీముడు మరియు తన తల్లి కర్కట ఇక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళు. తన తండ్రి ఎక్కడున్నారు ఎవరు అని అడగగా కర్కట తన తండ్రి కుంభకర్ణుడు అతను శ్రీరాముని చేత సంహరించబడ్డారు అని చెప్తారు. అది విన్నటువంటి భీముడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని చేత వరం పొందుతారు. దాని తర్వాత దేవలోకాన్ని స్వాధీనం చేసుకుంటారు. దాని తర్వాత కామరూప దేశం రాజైనటువంటి సుదక్షిణుడు శివభక్తుడు అతనిపైన యుద్ధం చేసి అతన్ని బందీ చేస్తాడు. శివభక్తుడైనటువంటి సుదక్షిణుడిని ఇలా హింసించడం వలన మహాశివుడే ప్రత్యక్షమయ్యి భీముడిని భస్మం చేస్తాడు. దాని తర్వాత కర్కట కోరిక మేరకు ఈ ప్రదేశాన్ని భీమాశంకర్ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. మహాశివుని యొక్క చెమట బిందువులని భీమా నదిగా పిలుస్తారు. ఈ టెంపుల్ దగ్గరలోనే కొందవాల్ అనే వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. వీలైన వాళ్ళు విజిట్ చేయొచ్చు. సో ఇది టెంపుల్ యొక్క గర్భగుడి అండి. ఇక్కడికి ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇక శివలింగాన్ని నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. సో ఇదండి భీమాశంకర్ జ్యోతిర్లింగం యొక్క చరిత్ర. ఇక్కడ మనం రుద్రాభిషేకం, మహాపూజ, పంచామృత్ పూజ కూడా చేసుకోవచ్చు. మనకి టికెట్స్ గర్భగుడిలోనే ప్రొవైడ్ చేస్తారు. ఈ భీమాశంకర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్న వాళ్ళకి ఏ పనిలో అయినా విజయం కలుగుతుందని పురాణాలు చెప్తుంటాయి. సో టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత స్టెప్స్ ద్వారా మళ్ళీ మనం బయటికి రావచ్చు, లేదా పక్కనే మనకి బైక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి.
సో బయటికి రాగానే మనకి కాలంజా మాతా దేవి టెంపుల్ కూడా మనకి కనిపిస్తుంది. దర్శనం చేసుకుందాం, వచ్చేయండి. బయటికి వచ్చిన తర్వాత మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఆర్ మనం కావాలనుకుంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో ఇదండి నా భీమాశంకర్ జ్యోతిర్లింగం ట్రిప్ డీటెయిల్స్. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఎవరితో ఈ ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి ప్లేస్లో కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హర హర మహాదేవ శంభో శంకర.